అటు చూడు. సినీ ఫీల్డ్ చాలా ఇంట్రెస్ట్, యాక్టింగ్ ఫీల్డ్ లో ఫస్ట్ ఏదో ఇన్స్టిట్యూట్ లో తన యాక్టింగ్ కూడా నేర్చుకున్నారు. ఫాల్స్, అబద్ధం. ఇంకేం లేస్తాడు, మన దెబ్బకి మటాష్ అయిపోయి ఉంటాడు. ఆయనకి ఇష్టమైన పాట అదేనా? మధురం కళ్ళలో కళ్ళు పెట్టి చూసా పాటలు, ఇంకా తనివి తీరలేదే సాంగ్ చాలా ఇష్టం. ఇప్పుడు అదంత అవసరమా? ముయ్ ఒక లైన్ పాడతాను అంతే. 2 లైన్లు పాడండి. రెడీగా ఉండండి రా. కరిగిపోయాను కర్పూర వీణలా, కరిగిపోయాను కర్పూర వీణలా. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? కలిసిపోయాను నీ వంశధారలా. ఏదో ఒక కాగ్గోని తీసుకొని క్లాస్ కాలంటావా? వందే మాతరం. కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోవు. వందే మాతరం గేయాన్ని అందుకుంటా. నాకు అర్థం కాలేదు సార్. విప్లవ జెండాలను పట్టుకుంటా జనగణమన గీతాన్ని ఆలపిస్తారు. మీరందరూ కూడా మౌనాన్ని పాటించవలసిందిగా కోరుతున్నారు. జనగణమన అధినాయక జయ హే. అంతా ప్లానింగ్, పర్ఫెక్ట్ యాక్టింగ్. యాందిరయ్యా యాన్ చేస్తున్నా పట్టు కోర్త ఇది వెళ్ళిపోద్ది లోపలికి. దున్నపోతల ఒళ్ళు పెంచడం కాదు, కాస్త బుర్ర పెంచు. జీవితాంతం అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చావు. బెస్ట్ యాక్టర్ అవార్డ్. జయ 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 జయ. అయితే వెళ్ళి ఎవడిదైనా అతని బర్త్డే రోజు క్లాసికల్ డాన్స్ అతని కోసం అతనికి ఇష్టమని నేను చేశాను. నీ ఇద్దరు మూలకెళ్ళి సినిమాలో సాంగ్ అది. కరిగిపోయాను కర్పూర వెన్న అని ఒక సాంగ్ పాడాను. నేను సిగ్గు పడట్లేదండి. కానీ నాకు సిగ్గు, శరం, రోషం, పౌరుషం, మానవ అభిమానం ఏవీ లేవు. అడుగుతున్నారా? పాడిన పాట ఏంటి? పాడిన పాట కరిగిపోయాను కర్పూర వీణల. ఎందుకు ఆ పాట ఎందుకు పాడారు? టెన్షన్ కి, నాకున్న ఒంటరితనానికి నేను ఉండేది. అతనికి యాక్చువల్ గా యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. శ్రీను గారికి మూవీస్ లో యాక్ట్ చేయాలని చాలా ఇంట్రెస్ట్. అసలు ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. మీరు అతన్ని అబ్జర్వ్ చేయాలి. మంచి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ గానీ మొహం చూడండి ఎలా ఉందో, పండు కొత్తకి గుండు కేసినట్టు. అతనికి యాక్టింగ్ ఇంట్రెస్ట్ అని చెప్పి నా ఓన్ ఇంట్రెస్ట్ తో నేను అమౌంట్ పెట్టి సినిమా తీసాను. వాలంటీర్ సినిమా తీసారా? పార్ట్ 1 ఫ్లాప్ అయింది కదా సార్, అందుకే పార్ట్ 2 తీస్తున్నాను. ఇది ఫ్లాప్ అయితే పార్ట్ 3 తీస్తాను. ఇంకొక అమ్మాయి దియా అని ఒక అమ్మాయి హీరోయిన్ గా పెట్టి లోకల్లోనే మూవీ అంతా షూట్ చేసి మూవీ తీసాం. ఎందుకు అడుగు తింటానికా? ఎవరైనా మూవీస్ లో డైరెక్టర్స్ ఉంటే ఒక అవకాశం ఇచ్చి చూడమనంటే ఎంత బాగా యాక్ట్ చేస్తారు. ఏ మూవీ అంటే పేరేంటది? వాలంటీర్. మూవీ పేరు వాలంటీర్. ఓకే. అందులో కూడా పొలిటీషియన్ క్యారెక్టరే చేయించి, కానీ ఎలక్షన్ బిజీలో పడే థియేటర్ లో రిలీజ్ చేయలేకపోయాం సినిమా. హ్యాపీరా? కరిగిపోయాను కర్పూర వేణుల అని ఆ పాట ఉందన్న పాడేనన్నారు కదా, పాడతారు ఒకసారి. పాడు గజాల. నిన్నేమో ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చిందండి వయ్యారి. నేను ఈ రోజేమో హాస్పిటల్ డిశ్చార్జ్ అయింది, ఇప్పుడేమో పాటలు పాడుతుందని ఇంక ఇదొక ట్రాల్. మాధురి గారు, మీ హస్బెండ్ మహేష్ చంద్ర కూడా మనకి జూమ్ లో లైవ్ లో జాయిన్ అయ్యారు. ఓకే ఓకే ఓకే.
ఇది ఈ రోజు జరిగిన ఇన్సిడెంట్ కాదు, ఇది గత 2 సంవత్సరాల ముందు జరిగిన ఇన్సిడెంట్. ఇది 2 years ముందు నుంచి ఇదే జరుగుతోంది. నిజంగా భర్త ప్రేమ కోరుకునే స్త్రీ ఎప్పుడు భర్త దగ్గర చేరుకోవాలంటే ఎంతసేపు? ఇంకా చాలా భయాన్ని నీతులు ఇనడెందుకు? నేను ఏమన్నా షీప్ గాని అనుకున్నావా, ఫాల్తు గాని అనుకున్నావా? నేను ఎక్స్క్లూజివ్ గా మాట్లాడడానికి మహేష్ చంద్ర గారు నమస్తే. నమస్తే అండి. మహేష్ మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి గారు, గత వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఒక పెద్ద టాపిక్ అయిపోయింది. దువ్వాడ గారి ఫ్యామిలీ టాపిక్ కావచ్చు, మధ్యలో మీ వైఫ్ మాధురి గురించి కావచ్చు, అన్ని రకాల కథనాలు మీరు కూడా చూసే ఉంటారు. అన్ని తెలిసినా తెలియనట్టు సావాలా? ఏమనుకుంటారు మీరు అసలు వారం రోజులుగా జరుగుతున్న పరిణామాల తర్వాత మీరు ఇప్పుడు మాకు కనిపిస్తూ ఉన్నారు? ఒక మెచ్యూర్డ్ పర్సన్ మాట్లాడితే ఏం మాటలు లేవండి. ఇది ఏంటండి ఇది గురించి ఏం చెప్పమంటారండి? అంత అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ మాట్లాడే విధంగా మనం మాట్లాడండి. నేను యాక్చువల్ గా అయితే నేను పక్క టీడీపీ తెలుగుదేశం పార్టీ అభిమాని. ఎవరితో కొద్ది క్లోజ్ తన వాళ్ళని చాలా క్లోజ్ ఉంటారు. అంత మాత్రం బ్యాడ్ అనుకుంటామా? ఏమిటండి మీరు మాట్లాడేది? మీతో కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అయ్యాను. సిగ్గుపడరండి. సో ఎవరు ఎన్ని చెప్పిన పట్టించుకొని, నేను రాముని కాదు, ఎవరు చెప్తే నేను ఫీల్ అయిపోయి వదిలేయడానికి. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. బాయ్. మీ ఇద్దరి రిలేషన్ ఎలా ఉంటుంది? ఎందుకంటే గతం ఈ మొత్తం ఎపిసోడ్ లో మీ రోల్ ఏంటి అసలు? నువ్వు టిష్యూ పేపర్ లా వాడుకోవడానికే పుట్టినట్టుంటావు కాబట్టి. అది కాక నేను మెరాన్ నెలకి 10 lakhs శాలరీ, నాకే హ్యాబిట్స్ లేవు. శాలరీ మొత్తం తనకే పంపిస్తాను. వాడు దరిద్ర దేవత, మంచి స్నేహితులు, అతనిని బాగుపరచుట బహుదుర్లభము. ఇప్పుడు తను ఒక మంచి డాన్సర్. నాకు అమ్మ తర్వాత అమ్మలాడుతుంది మా మాధురి. ఎవరు నేను కుక్కలు తను నా దగ్గర ఏడ్చింది కూడా. అన్నాను కుక్కలు మొరుగుతాయి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నాకు నీ మీద నమ్మకం ఉంది. ఎవరైతే నీకెందుకు? నాకు నీ మీద నమ్మకం. నువ్వు మొహం పగిలిపోద్ది. ఎందుకంటే ఒకటే ఇంట్లో తన భర్తతో పాటుగా మరొక మహిళ ఉంది అంటే ఏ ఆడది కూడా ఒప్పుకోలేరండి. పెళ్ళైన ఏ మహిళ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. నో కామెంట్స్ అండి. నో కామెంట్స్ అంటే కాదు కదా, అసలు జరుగుతున్న రచ్చంతా దీని గురించే కదా. మాట్లాడవయ్యా, మాట్లాడరా. మాధురి గారు, మీ హస్బెండ్ ఇంత సపోర్ట్ చేసి మాట్లాడటం నిజంగా చాలా మంచి పరిణామం అని చెప్పాలి. ఎందుకంటే చాలా బ్రాడ్ మైండ్ ఉండాలి. అంతేగా అంతేగా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిక్ ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఎందుకు? ఆయన తన సతీమణి భారతితో కలిసి విమానంలో సామాన్యుల్లా ప్రయాణించిన పిక్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. గతంలో ముఖ్యమంత్రిగా ప్రత్యేక విమానాల్లో ప్రయాణించిన జగన్ ఇప్పుడు సామాన్యుల్లా సాధారణ విమానంలో ప్రయాణించడం హాట్ టాపిక్ గా మారింది. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అందులో ఆయన సాధారణ ప్రయాణికుడిగా ఒకరిగా కనిపించారు. అందులో తప్పే ఉంది. ఓడలు బండ్లో ఎంతసేపు జగన్? పైన ప్యాలెస్ లో ఉన్న వాళ్ళని కిందకొచ్చి రోడ్ల మీదకి లాగడానికి ఎంతసేపు పడద్దు అనుకుంటున్నావు? నువ్వు దిగుచ్చాను అనుకుంటున్నావా? నేను ఇంట్లో స్టవ్ ఆఫ్ చేసానా లేదా? ట్రై టు అండర్స్టాండ్ మీ ప్లీజ్. అంతే, అంతా చెప్పేశాను.